హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా ఇవాళ అయితే రాయలసీమ స్పెషల్ అండి నాటుకోడి పులుసు అండ్ దోశ అండి. ది బెస్ట్ కాంబినేషన్ అండి. రాయలసీమలో ఎక్కువగా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఈ నాటుకోడి పులుసులకి నాన్ వెజ్కి ఏదానికైనా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని సాజీరా వేయండి. మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా, సాజీరా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత కొన్ని కాజు వేసుకొని తర్వాత సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి అనమాట. అవి బాగా గోల్డ్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లోనే చేసుకోండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. మనం బయట ప్యాకెట్ తేయడం వల్ల అందులో కెమికల్స్ అన్నీ కలుపుతారండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. మనం ఇంట్లో చేస్తే బాగుంటుంది అనమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇది చూసారా నాటుకోడి అండి. మీరు కలర్ చూస్తేనే అప్పుడే చెప్పేయచ్చు నాటుకోడి అండి. కలర్ అప్పుడే డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇవి బాగా నూనెలో వేగాలన్నమాట. చికెన్ అనేది చికెనే కాదండి, ఏదైనా మటన్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఫస్ట్ ఆయిల్లో వేగితేనే మీకు ఆ నీచు వాసన అనేది రాదనమాట. తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. మనం వేయించే దాంట్లోనే ఉంటుందన్నమాట. తర్వాత దాల్చిన చెక్క లవంగం పొడి అండి. మామూలుగా మీరు బయట వేవి తేవద్దండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. దాల్చిన చెక్క లవంగం పొడి తగినంత వేసుకోవాలన్నమాట. అన్నీ ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉంటుందండి కర్రీ అనేది. తర్వాత అవి బాగా వేగాక కరివేపాకు అండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ చికెన్లో కరివేపాకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి బాగా వేగాక తర్వాత తగినంత కారం పొడి అండి. ఇది కూడా ఇంట్లో ఆడిచ్చిందే అండి, అందుకే మీకు అంత కలర్ఫుల్గా లేదు, కొంచెం కలర్ డిమ్గా ఉంది. తర్వాత ధనియాల పొడి అండి, చాలా బాగుంటుందండి. తర్వాత సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత ఒక మిక్సీలో పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఏదన్నా అండి, కొబ్బరి తర్వాత కొత్తిమీర టమాటా కొన్ని కాజులు వేసి ఆడిచ్చిన పేస్ట్ అండి. చూసారా, అవి వేసాక బాగా కలుపుకోవాలన్నమాట. కొంతసేపు వేగినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని విజిల్ పెట్టేశానండి. ఈ నాటుకోడి కాబట్టి 5 విజిల్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. చికెన్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నచ్చితే ఒకసారి ఈ టైప్లో కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి అయితే బెస్ట్ దోశ కాంబినేషన్ అండి. రాయలసీమలో ఎక్కువగా తింటారనమాట దోశ, ఇంకా నాటుకోడి పులుసు. ఇంకా ఈ నాటుకోడి పులుసులోకి రాగి సంగటి కూడా అద్దరిపోతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవాళ అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అండి ఇది నాటుకోడి పులుసు అండ్ దోశ కాంబినేషన్. చూసారా ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంటుందండి. మనము కారం పొడి ఇంట్లో ఆడిచ్చింది కాబట్టి మీకు అంత కలర్ఫుల్గా లేదండి. బయట అయితే అన్ని ఫుడ్ కలర్ కలుపుతారు కాబట్టి మీకు కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మా ఇంట్లో అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా చేశారనమాట. చాలా బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్ నా ఫేవరెట్ అండి. ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదైతే మా సిస్టర్ వాళ్ళ పాప తీసి పెట్టిందండి వీడియో, అందుకోసమని నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నానండి. సండే కదా, ఇంకా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా, అందరు చేసుకుంటారు అనేసి నేను వీడియో పెడుతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్. చూసారా, దోశ తర్వాత నాటుకోడి పులుసు, ఆనియన్ ఇంకా నిమ్మకాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. బెస్ట్ కాంబినేషన్ అండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.